నాతో మాట్లాడు ప్రభువా అనే అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమానికై మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదూ? నిన్నటి దినం పరిశుద్ధ దినం. అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా నాతో మాట్లాడు ప్రభు అనే అనుదిన వాక్య కార్యక్రమాలను ట్రినిటీ చర్చ్ కోవూర్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను వాటిని లింక్ చేస్తూ ఉన్నాను. కనుక మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని అనుదిన వాక్యాలు యూట్యూబ్లో కూడా వినాలని మనవి చేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మనము ఆదరించబడుతూ, కొన్నిసార్లు హెచ్చరించబడుతూ, కొన్నిసార్లు బుద్ధి చెప్పబడినట్లుగా దేవుని మాటలు ఉన్నప్పుడు వాటిని అంగీకరిస్తూ వాక్యానుసారంగా మన జీవితాలను మలుచుకొని ముందుకు కొనసాగాలని కూడా మనం చేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము లోకం విషయంలో క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి, లోకం విషయంలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని గూర్చి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ప్రభువుని ఎరిగినటువంటి వారం మనము ఈ లోకముతో కలిసిపోకూడదు. లోకస్తులు బ్రతికినట్లుగా, లోకస్తులు ఆలోచించినట్లుగా, లోకస్తులు నడిచినట్లుగా మనము నడవకూడదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు లోకానికి వేరే ఉండండి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం ఆ మాటను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. 1-2 వచనాలు. 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగటు వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద ఒకటి ఉన్నది, లోకం వెళ్ళే దారి ఒకటి ఉన్నది, లోకస్తులు జీవించే విధానం ఒకటి ఉన్నది. మనం అలాగ ఉండకూడదట. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటి వలన రూపాంతరం పొందుడని అంటాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది ఇక్కడ గమనించండి. రక్షించబడినటువంటి వారు, ఆనాడు మరి పేతురు దేవుని వాక్యాన్ని చెప్తే సుమారు ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు.
ఆ రక్షించబడినటువంటి వారు ఏ సహవాసంలో ఉన్నారు? లోకంలో లేరు. వారు లోకానికి వేరయి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. వీరు లోకంలోనే ఉన్నారు. కానీ లోకంతో మమేకమైపోలేదు. లోకంలోనే బ్రతుకుతున్నారు. కానీ దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నారు. సంఘముతో సహవాసం కలిగి ఉన్నారు. అనుదినము రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనం ఉన్నాము. మరి లోకం విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. లోకస్తులు నడుచుకున్నట్లుగా, లోకస్తులు ప్రవర్తించినట్టుగా లోకం మన జీవితంలో కనబడకూడదు. లోక సంబంధమైన విషయాలు, మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవి కూడా మరి మన జీవితంలో కనబడకుండా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవుని ఎరిగినటువంటి వారిగా మనము జీవించవలసి ఉన్నది. కాబట్టి మనము లోకానికి వేరుగా ఉండాలి. రెండవదిగా, లోకానికి మనము వెలుగుగా ఉండాలని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాలు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1, 2 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 9 వచనాలు. మనం లోకానికి వెలుగుగా ఉండాలి. మన జీవితాలు చీకటమయమై ఉండకూడదు. లోకం మనం చూసినప్పుడు వీరు వెలుగు సంబంధులు, దేవుని పిల్లలు, దేవుని ఎరిగినటువంటి వారు, వీరి జీవితాలు ప్రత్యేకం, వీరి నడవడిక ప్రత్యేకం అని లోకానికి ఒక సాక్షార్థమైన జీవితం మనం జీవించాలి. కాబట్టి లోకం విషయంలో మనం ఉండవలసిన విధానం ఏమిటంటే, మొట్టమొదటిగా మనం ఈ లోకానికి వేరై ఉండాలి. రెండవదిగా మనం లోకానికి వెలుగై ఉండాలి. అట్టి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించి దేవుని కొరకు ఒక సాక్షిగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నామని ప్రభుని బట్టి మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాలం మరొకసారి మీ పాద సముఖానికి వస్తున్నాం. మా శ్రోతల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి పనిబాట్లలో తోడుగా ఉండండి. వారి అవసరాలలో నాయనా మీరు చాలిన దేవుడిగా ఉండండి. ఈరోజు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రభువా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుని బిడ్డలుగా మరి లోకం విషయంలో మేము లోకానికి వేరుగా ఉంటూ, లోకమునకు వెలుగుగా ఉంటూ మేము జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.